వెలుగుతున్న దీపం మాత్రమే మరెన్నో దీపాలను వెలిగించగలదు. అచంచల భక్తి విశ్వాసాలు కలిగి నైతిక విలువలను తమ జీవితాలలో ఆచరించేవారు చెప్పే ప్రతి మాట అందరి హృదయాలకు హత్తుకుంటుంది. అటువంటి స్ఫూర్తిదాయకమైన మాటలతో స్వామి బోధలను చిన్నారి బాలబాలికల లేత హృదయాలలో నాటి వారితో పాటు ఆ విలువలను కూడా పెంచి ఆనందకరమైన ఫలాలను అందించేదే సత్యసాయి బాలవికాస్. ఈ మహోద్యమానికి స్వామి ఎన్నుకున్న పనిముట్లే బాలవికాస్ గురువులు. స్వామి ఎంచుకున్న వారి జీవితాలు, వారి ద్వారా విలువలతో కూడిన బోధలు తమ జీవితాలలో నింపుకున్న విద్యార్థుల జీవితాలు ధన్యం. స్వామి అనుగ్రహానికి పాత్రులైన బాలవికాస్ గురువులలో ఒకరు శ్రీమతి శ్రీ. హైదరాబాద్ వాస్తవ్యురాలైన శ్రీమతి శ్రీ సరూర్ నగర్ సమితిలో గత 20 సంవత్సరాలకు పైగా బాలవికాస్ గురువుగా తమ సేవల్ని అందిస్తూ ఎందరో చిన్నారుల హృదయాలలో దివ్య జ్యోతులను వెలిగిస్తున్నారు. స్వామి బోధలను పిల్లలకు ఏ విధంగా అందిస్తున్నారు, ఆపై పిల్లల్లో వచ్చిన పరివర్తన, ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఆమె మాటల్లోనే ఈనాటి సాయి పథంలో మహిళ కార్యక్రమంలో ఆమె పరిచయం ద్వారా విందాం. పరిచయకర్త శ్రీమతి సాయి ప్రసన్న దేశరాజు. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈరోజు మన స్టూడియోకి శ్రీమతి చిత్రపు శ్రీగారు 1987లో స్వామి దగ్గరికి మొట్టమొదటిగా దర్శనం చేసుకున్న వీరు అంతకుముందు బాలవికాస్ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఎంతోమంది మన ప్రస్తుతం స్వామి దగ్గర చదువుతున్న విద్యార్థులు, పూర్వ విద్యార్థులందరికీ గురువుగా ఉన్న వీరు మన స్టూడియోకి విచ్చేశారు. ఇక్కడ ఒక విషయం తప్పకుండా మెన్షన్ చేయాలి. వీరి దగ్గర బాలవికాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులందరూ స్వామి సంస్థల్లో, స్వామి విద్యాలయాల్లో, విశ్వవిద్యాలయంలో కూడా వాళ్ళ చదువుని పూర్తి చేసుకుని కూడా ఇంకా శ్రీగారిని వాళ్ళ బాలవికాస్ గురువుగానే ఎంతో ఆదరిస్తూ గౌరవిస్తూ వాళ్ళు ఆవిడ గైడెన్స్ ఇంకా తీసుకుంటున్నారు అనడం అస్సలు అతిశయోక్తి కాదు. ఈరోజు శ్రీగారి జీవితంలో స్వామి యొక్క పాత్ర, స్వామి ఆవిడికి ఇచ్చిన అనుగ్రహం, వాటి గురించి వారి మాటల్లోనే సంభాషిస్తూ విందాం. సాయిరామండి. సాయిరామండి. స్వామి మొట్టమొదటిసారిగా మీకు ఎప్పుడు పరిచయం అయ్యారు, స్వామి గురించి అసలు ఎప్పుడు మొట్టమొదటి తెలుసుకున్నారు, ఈ విషయాలని చెప్తారా? మొట్టమొదటిగా స్వామి పాదార విందాలకి అనంతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ సాయి బంధువులందరికీ సాయిరామండి. స్వామిని ఒక చిన్న శ్లోకంతో ప్రార్థన చేసుకుని మనం మొదలు పెడదాము. తప్పకుండా. హృదిలోన దైన్యము ఉత్పన్నమవ్వకుండా కాపాడుచుండుమో కరుణ హృదయ. నిత్య జీవితములో నిందాస్తుతులకెప్పుడు ఎగువగా మనసుంచు ఏకనాథ. శ్వాస ఊడు వరకు సేవలో బ్రతుకును గడుపు భాగ్యము నిమ్ము కరుణనేత్ర. ధన మదాందుల నుండి దయను కోరెడు బుద్ధి రానీయకుండుమో రమ్యచరిత. భయము వేదన నైరాస్య బద్ధకాలు ఈర్ష క్రోధము ఉక్రోష మిచ్చకాలు పెరికి వేయము మానుండి ప్రేమ చూపి పాదములు పట్టి ప్రార్థింతు పర్తివాస. ఇది రోజు నేను చేసుకునే ప్రార్థన అండి. చాలా చక్కగా ఉందండి. స్వామికి మనసులో ఉన్న మాట చెప్పుకున్నట్టుంది. చెప్పండి. నాకు స్వామి దగ్గరికి రావడం అంటే అంచెలంచెలుగా తీసుకొచ్చారండి స్వామి. ఫస్ట్ ఆయన నామం వినిపించారు, తర్వాత రూపం చూపించారు, తర్వాత దర్శనమిచ్చారు, తర్వాత పాదస్పర్శనిచ్చారు, తర్వాత ఆయన వాణి వినిపించారు. ఇవన్నీ ఒక్కొక్క సంఘటనతోటి వచ్చాయి. అది వివరంగా చెప్తాను మీకు. చెప్పండి. యాక్చువల్గా చెప్పాలంటే మా అమ్మగారు వాళ్ళది మాస్టర్ సివివి గారని చెప్పి వాళ్ళ గురు పరంపరలో ఉండేవారండి. ఆ రకంగానే పెంచారు మమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా. ఈ బాబాల్ని నమ్మకూడదు అనే ఒక బ్యాక్గ్రౌండ్లో పెరిగిన జీవితం ఒక రకంగా చెప్పాలంటే. 1972లో మొట్టమొదటిసారిగా మా ఇంటి ముందు నుంచి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ స్వామి నామం పాడుకుంటూ వెళ్లడంతో నేను ఆ పీపుల్కి అట్రాక్ట్ అయ్యాను. వాళ్లతో కలిసి వెళ్ళిపోతానేమో అని మా అమ్మగారు నన్ను చేయి పట్టుకుని ఆపేశారు. అది చాలా మనసులో హత్తుకుపోయింది ఆ నామం కానీ వాళ్ళు ఆ పొద్దున్నే చీకటితో వెళ్ళటం అనేది. అదే రోజున మా మేనత్త గారింటికి పని మీద వెళ్తూ దారిలో డాక్టర్ సరస్వతీబాయి గారింటి దగ్గర స్వామి రూపాన్ని చూశాను నేను.
అమలాపురంలో. నన్ను చూసిన వెంటనే స్వామి చెయ్యెత్తి దగ్గరికి రమ్మని సైగ చేశారు. కానీ నేను పెరిగిన వాతావరణంతో నేను స్వామి దగ్గరికి వెళ్ళలేదు, వెళ్ళిపోయాను మా మేనత్తగారి ఇంటికి. రూపాన్ని చూశానే గాని. ఆ తర్వాత 1974లో హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న మా అక్కయ్య సెలవులకు వచ్చినప్పుడు డివోషనల్ సాంగ్స్ కాంపిటీషన్ కోసం అని చెప్పి ప్రేమ ముదిత మనసె కహో పాట నేర్పించారు. ఆ పాట గురించిన వివరాలు తెలియకపోయినా ఆ పాట పాడి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ 1980 డిసెంబర్లో మా ఇంకో సిస్టర్ న్యూజివీడ్లో ఉంటారు, వాళ్ళింటికి వెళ్ళినప్పుడు వాళ్ళింట్లో డ్రెస్సింగ్ టేబుల్ అద్దానికి స్వామి ఫోటో పెట్టి కనిపించింది. కనిపించినప్పుడు నేను మా అక్కని అడిగాను, ఏంటి ఈ వ్యక్తి ఫోటో మీ ఇంట్లో ఉంది అని ఆశ్చర్యంగా. అప్పుడు మా అక్కయ్య అన్నారు, ఇది వ్యక్తి కాదు, శక్తి, దైవశక్తి అని చెప్పారు. అంటే నువ్వు కూడా బాబాలు నమ్ముతున్నావా అని అడిగా. అంటే నేను నమ్మటం కాదు, నువ్వు మా అందరికంటే ఎక్కువ నమ్మి ఆయన మార్గంలో వెళ్ళే రోజు వస్తుంది, ఇవాళ చెప్తున్నాను గుర్తుపెట్టుకో అని చెప్పారు. మా అందరిలోకి కూడా ఆ అక్కయ్య అంటే నాకు చాలా ప్రాణం. ఆవిడ మాట అంటే వేదంలాగా పాటించేదాన్ని. అది మనసులో ఉండిపోయింది. అది జరిగిన 2 నెలలకే ఆవిడ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఆవిడ పోయిన 6 monthsకి నా మ్యారేజ్ చేసేసారు మా వాళ్ళు. అంటే ఏడాదిలోపు మ్యారేజ్ చేస్తే వాళ్ళకి ఫలితం వెళ్తుందని ఒక నమ్మకం, సెంటిమెంట్ తోటి. నా మ్యారేజ్ వచ్చేసరికి మా అత్తగారు వాళ్ళది పెదముత్తేవిలోని సీతారామయతీంద్రుల వారి గురు పరంపర వాళ్ళది. వాళ్ళు స్వామిని నమ్మే మనుషులు కారు. కానీ నేను వెళ్ళేసరికి మా వారు రూమ్లో కిటికీలోకి స్కూల్ పిల్లలు అట్టలకి వేసుకునే అట్టకి ఒక పక్కన సీతారామయతీంద్రుల వారి ఫోటో, ఇంకొక పక్కన సత్యసాయిబాబా గారి ఫోటో అతికించింది, కిటికీలో పడేస్తుంది. అది చూసి ఏమిటి అని అడిగితే, ఆఫీస్ పని మీద అనంతపూర్ వెళ్ళినప్పుడు మా డీలర్ పుట్టపర్తి తీసుకెళ్లాడు. అప్పుడు బాబాగారు లేరు అక్కడ. కానీ వెళ్ళిన వాళ్ళందరికీ విభూది పొట్లము, స్వామి ఫోటో వాళ్ళు ఇస్తున్నారు. అందరూ దేవుడని నమ్ముతున్నారు, గురువు అంటున్నారు. అవునో కాదో తెలీదు, ఎక్కడా పడేయటం ఇష్టం లేక ఆ అట్ట మీద అతికించాను, నీకు నమ్మకం లేకపోతే తీసేయచ్చు అని చెప్పారు. కానీ నాకు మా అక్క చెప్పిన మాటలు మనసులో ఉండిపోయి, గురుస్థానంలో ఉన్న వాళ్ళని అక్కడ ఇక్కడ పడేయటం ఏమిటి అని నేను లలితా అమ్మవారిని, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసేదాన్ని చిన్నప్పటి నుంచి. ఆ విగ్రహాల పక్కనే ఈ అట్ట కూడా తీసుకెళ్లి పెట్టి నిత్యం ధూపదీప నైవేద్యాలు చేస్తూ ఉండేదాన్ని. 81 ఆగస్ట్ నుంచి 87 దాకా నా చేత పూజలు అందుకుని స్వామి 87 జనవరి 2nd సాటర్డే సండే సందర్భంగా మా ఇంకో సిస్టర్ ఫ్రెండ్ ఆర్టీసీలో పనిచేసేవారు, ఆవిడ శేషమాంబ గారు అని చెప్పి. వాళ్ళు ఎప్పటి నుంచో స్వామి డివోటీస్, మొత్తం ఫ్యామిలీ అంతా. పుట్టపర్తికి ఆవిడతో వెళ్ళడానికి తోడెవరూ లేరని వచ్చి నన్ను అడిగారు, నాకు తోడు రమ్మని. నమ్మకం లేకుండా రావటం అనేది కరెక్ట్ కాదు కదా, అటు పుట్టింటా ఇటు అత్తింటా కూడా అది గురు పరంపర కాదు నాకు, నేను ఎట్లా వస్తాను రానన్నాను. అంటే కాదు, నాకు తోడు కోసం రండి అని చెప్పి ఆవిడ చాలా బతిమాలారు. అంత అజ్ఞానం అంటే, నన్ను దర్శనానికి రమ్మని కంపెల్ చేయను అంటే వస్తాను అని కండిషన్ పెట్టి వెళ్ళా పుట్టపర్తి. ఫస్ట్ టైం పుట్టపర్తి వెళ్ళడం. బస్సు దిగుతూనే అందరూ స్వామి దర్శనం కోసం పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడంతా కూడా ఇసక, అప్పుడు సాయి కుల్వంత్ హాల్ లేదు. నేను దూరంగా ఓ చెట్టు కింద నుంచుని చూస్తున్నాను అదంతా జరిగే అదంతా. సడన్ గా ఏమైందంటే, స్వామి అందరూ కూర్చున్న లైన్లలో నుంచి మెలికలు తిరిగి నడుస్తూ పెడుతున్నారు. ఒక లైన్లో స్వామి కనిపిస్తున్నారు, స్వామి టర్న్ తిరగానే ఇంకో లైన్లో నిలువెత్తు శ్వేతనాగు నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. షాక్ అయ్యాను నిజంగా. అది నా భ్రాంత ఏంటి నాకు అర్థం కాలేదు. అదేమిటో తేల్చుకోవాలని ఆ రోజు మధ్యాహ్నం దర్శనానికి వాళ్ళందరికంటే ముందే వెళ్ళిపోయి లైన్లో కూర్చున్నా. అప్పుడు తెలిసింది నాకు అక్కడ టోకెన్ లైన్స్ అనేవి ఉంటాయి, ఆ సిస్టమ్ అంతా నాకు అసలు తెలీదు. అప్పుడు ఇంకా వెళ్ళి ఫస్ట్ లైన్ వచ్చింది, ఫస్ట్ లైన్లో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత స్వామి నా ముందు నుంచి అలా వెళ్ళిపోయారు. చూస్తున్నాను, కానీ నేను లోపల నేనే రూపాన్ని అయితే నమ్ముతానో ఆ రూపానికి ప్రే చేస్తున్నాను. నేను భ్రాంతి పడుతున్నానా, బ్రహ్మ నాకు సత్యం ఏంటో తెలియచెయ్యి, నిన్ను నమ్మి నేను కొలుస్తున్నప్పుడు అని లోపల ప్రే చేస్తున్నాను నేను. స్వామి అట్లా వెళ్ళిపోయిన ఆయన వినాయకుడి దాకా వెళ్ళి ఇలా టర్న్ తిరిగారు. టర్న్ తిరిగి వచ్చేటప్పటికి సింహవాహినిలాగా దర్శనమిచ్చారు. సో దర్శనం ఇవ్వడము అంటే హార్ట్ టు హార్ట్ టాక్ అంటారు చూసారా, అట్లాగా ఇది బయటికి వచ్చిన ప్రశ్న కాదు. స్వామి నీ సాధన రూపనామాలకే పరిమితం చేస్తావా అని అడిగిన ప్రశ్న కరెక్ట్గా గుండెకి తట్టుకుంది. వెంటనే చిన్నప్పుడు నేర్చుకున్నది, ఇందుగలడు అందులేడని సందేహము వలదు,
చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలుడు అన్న పద్యం గుర్తుకొచ్చి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను నేను. వెంటనే వచ్చేసాను నేను హైదరాబాద్కి. తర్వాత జరిగిన తర్వాత 92 వరకు మళ్ళీ నేను పుట్టపర్తి వెళ్ళాల. 92లో మా బాబుని తీసుకుని పుట్టపర్తి వెళ్ళాం. అప్పుడు స్వామి చాలా అనుభవాలు ఇచ్చారు, చాలా హడిల్స్లోంచి మమ్మల్ని కాపాడారు, చాలా జరిగాయి. అవన్నీ చెప్పడానికి సమయం కూడా సరిపోకపోవచ్చు ఇక్కడ. అవన్నీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. అప్పుడు వస్తూ వస్తూ స్వామి క్యాసెట్ కొనుక్కు తెచ్చుకున్నాం. రోజు సాయంత్రం పూట స్వామి క్యాసెట్ పెట్టుకుని స్వామి చెప్పడం మేము అనడం, అట్లా భజన ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఇక్కడ విద్యానగర్లో ఉండేవాళ్ళం అప్పట్లో. మా అవకాశం దొరికినప్పుడల్లా శివం వచ్చి భజనలో పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాళ్ళం. తర్వాత 94లో మా బాబు హెల్త్ కండిషన్స్ గురించి డాక్టర్స్ అడ్వైజ్ మీద సిటీ అవుట్కట్స్లోకి ఎల్బీ నగర్ నుంచి 3 కిలోమీటర్స్ అవతలకున్న సౌత్ ఎండ్ పార్క్ కాలనీకి షిఫ్ట్ అయిపోయాం. అక్కడికి వెళ్ళిన కొత్తల్లో ఒక డివోటీ అక్కడ ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసుకుంటూ మమ్మల్ని పిలిచారు. స్పెషల్ భజన పెట్టుకున్నారు స్వామిది. స్వామి భజనలో పార్టిసిపేట్ చేసాం. అక్కడికి వచ్చిన ఆంధ్రా బ్యాంక్ ఎంప్లాయీ సత్యకుమార్ గారని ఆయన మాతో మాట్లాడుతూ, మీరన్నీ స్వామివే ఫాలో అవుతున్నారు, సంస్థకి దూరంగా ఉండటం ఏమిటి, బాగాలేదని చెప్పి మమ్మల్ని ఒప్పించి, అప్పుడు మలక్పేటకి లేడీ కన్వీనర్గా ఉండేవారు గోదాదేవి గారని, ఆవిడకి తీసుకెళ్లి పరిచయం చేశారు. అట్లాగే సరూర్ నగర్లో అంజయ్ గారని చెప్పి కన్వీనర్గా ఉండేవారు, ఆయనకి పరిచయం చేశారు. అప్పుడు మలక్పేట సరూర్ నగర్ 2 కలిసి ఉండేవి, తర్వాత విడిపోయాయి 2 సమితులు. అప్పుడు గోదాదేవి గారు ఏమన్నారంటే, నాతో మాట్లాడిన తర్వాత, నాకు ఒక హ్యాబిట్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి నేను ఏం నేర్చుకున్నా మంచి అనిపించింది నా చుట్టూ ఉండే వాళ్ళందరికీ నేర్పటం అనేది నా అలవాటు. చిన్నప్పటి నుంచి భాగవతం శ్లోకాలు కానీ, వేమన పద్యాలు కానీ, భగవద్గీత శ్లోకాలు కానీ నా తోటి పిల్లలతో పంచుకుంటూ ఉండేదాన్ని. పెద్ద అవుతున్న కొద్దీ చిన్నపిల్లలందరినీ చుట్టూ చేర్చుకుని వాళ్ళందరికీ నేర్పుతూ ఉండేదాన్ని. మా పిల్లలు పుట్టాక కూడా మా పిల్లలతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ నేర్పించి నారాయణగూడలో బాలానంద సంఘం అని ఉంది, దానికి కాంపిటీషన్స్కి తీసుకెళ్లేదాన్ని. వెళ్ళిన గ్రూప్లో ఎవరికి ప్రైజ్ వచ్చినా చాలా ఆనందంగా ఉండేది నాకు. మా పిల్లలకే అని కాదు, తీసుకెళ్లిన పిల్లలు మొత్తం అందరి పిల్లల్ని నేనే వేసుకెళ్లేదాన్ని, అందరు మొత్తం. అదొక అలవాటు అనమాట. ఇవన్నీ విని గోదాదేవి గారు ఏమన్నారంటే, నువ్వు ఆల్రెడీ చేస్తున్నది బాల వికాసేనమ్మా, బాల వికాస్ అంటే తెలియదు అనుకో, నేను నిన్ను బాల వికాస్ గురువుగానే రాసుకుంటున్నాను, సంస్థలో పేరు సేవాదల్గా రాయట్లేదు అని చెప్పారు. సరే, ఆవిడ భగవంతుడు అనుగ్రహం అలా ఉందనుకున్నాను. తర్వాత 96లో హిమాయత్ నగర్ గ్రూప్ నుంచి కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ బస్సులు వేసుకుని స్వామి దగ్గరికి వెళ్ళారు దర్శనానికి. అప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను, నన్ను కూడా తీసుకెళ్లారు తెలిసిన వాళ్ళు. ఫస్ట్ టైం స్వామి పాదాలు స్పృశించే అవకాశం నాకు ఇప్పుడు ఇచ్చారు స్వామి. 96 జూలై 25 స్వామి పాదాలని ఫస్ట్ ముట్టుకోవడం జరిగింది నాకు. అదే సంవత్సరం నవంబర్లో స్వామి బర్త్డే టైంకి సర్వీస్కి వెళ్ళాను నేను. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సర్వీస్ పడింది. ఆ సర్వీస్ అంతా అయిపోయిన తర్వాత సర్వీస్లో కూడా చాలా ఎక్స్పీరియన్స్లు ఇచ్చారు స్వామి. అయిన తర్వాత సెపరేట్గా కూర్చోబెట్టారు మమ్మల్ని అందరినీ దర్శనానికి. కూర్చోబెట్టినప్పుడు స్వామి వచ్చి పాదాలకు మళ్ళీ నమస్కారం చేసుకునే అవకాశం ఇచ్చారు నాకు. ఇస్తూ ఫస్ట్ టైం ఆయన వాణి నాకు వినిపించారు. సాధన రూపనామాలతో ఆపేకి బంగారు, స్వామి నాతో మాట్లాడిన ఫస్ట్ డైలాగ్ అది. ఫస్ట్ నేను ఆవిడతో వెళ్ళినప్పుడు ఆయన మౌనంగా అడిగిన క్వశ్చన్, నా మనస్సులో వచ్చిన భావన, స్వామి డైరెక్ట్గా అడిగిన క్వశ్చన్, అవి 2 ఒక్కసారి నాకు గురువు వేరే ఎవరూ కాదు ఈయనే అన్న ఆ దృఢ నమ్మకం ఆ క్షణంలో పడిపోయింది నా మనసులో. నాకు తెలియకుండానే అప్రయత్నంగా స్వామి పాదాలు పట్టుకుని దండం పెట్టుకుంటూ, నా శ్వాస ఉన్నంత వరకు నువ్వు ఏ పనికి వినియోగించినా సరే నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను అని వాగ్దానం చేసేసాను. ఎవరూ నన్ను వాగ్దానం చేయమని అడగల, కానీ అప్రయత్నంగా అట్లా వచ్చేసింది స్వామి పాదాలు పట్టుకుని. ఎంతో అదృష్టం ఇది. స్వామి దగ్గరికి ఈ రకంగా నేను రావటం జరిగింది. ఆయన వాణి వినడం, ఆయన దర్శనము, ఆయన రూపము, నామము. తర్వాత స్వామి చాలా చాలా సంస్థలో నా చేత చేయించారు. నేను చేశానని కాదు, స్వామే చేయించారు. ప్రేరణ ఆయనే, శక్తి ఆయనే ఇచ్చేది. బాల వికాస్లో కూడా చాలా కార్యక్రమాలు చేయించారు. బాల వికాస్ పిల్లల్ని ఎంతమందినో అనుగ్రహించారు ఆయన. ఈ ఆనందం అంటే దర్శన స్పర్శన సంభాషణలు అంటారు. ఈ ఆనందాన్ని ఇవ్వడానికి ఎన్ని జన్మలు పుణ్యం చేసుకున్నానో నాకు తెలియదు. ఇది మాత్రం నేను మర్చిపోలేను జీవితంలో.
తెలిసి తెలియని వయసులో లలితామ్మవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాసన మొదలుపెట్టిన మీకు మొదటి దర్శనంలోనే శ్వేతనాగు రూపంలోనూ సింహవాహినిగా దర్శనమిచ్చి రూపనామాలకి తేడా లేదని మనోభావంగా తెలిసి మళ్ళీ అదే మాటతోటి స్వామి మళ్ళీ కరుణ చూపించడం అంటే అది ఎంతో అదృష్టం, భక్తికి స్వామి ఇచ్చే జవాబులాగా ఉంది. చాలా సంతోషంగా ఉంది తెలుసుకున్నందుకు. అయితే స్వామి ఇచ్చిన సందేశాలలో మీరు బాలవికాస్ గురువుగా ఎన్నో పాటిస్తూ పిల్లలకి చెప్తారు. అయితే మీకు బాగా దగ్గరగా మీరు అది పాటించడం మొదలుపెట్టి అది కంటిన్యూ చేయగలిగిన అలాంటి సందేశం స్వామిది అలాంటిది ఏదైనా పర్టికులర్గా ఉంటే అది చెప్తారా? నేను మొట్టమొదట స్వామికి అట్రాక్ట్ అయ్యింది, కనెక్ట్ అయ్యిందే ఆ నగర సంకీర్తన గ్రూపు చూసి ఆ నామం వినడంతోనమ్మా. దాంతో నాకు తెలియకుండానే పొద్దున్నే ఓంకారం సుప్రభాతం అనేది చాలా ఇష్టమైన కార్యక్రమం. పుట్టపర్తి వెళ్ళినప్పుడు కూడా ఆ ఓంకారం మందిరంలో కూర్చుని ఓంకారం సుప్రభాతం వింటే కలిగే ఆనందం నాకు ఇంకా దేంట్లోనూ వచ్చేది కాదు. అందుకని నేను రెగ్యులర్ ఇప్పటికీ కూడా ఓంకారం సుప్రభాతం చేసుకుంటాను. అవకాశం ఉంటే బయటకు వచ్చి గ్రూప్లో చేస్తాను, లేదంటే ఇంట్లోనే చేసుకుంటాను. నాకు సుప్రభాత సేవ ఎందుకు ఇష్టం అంటే స్వామి చెప్పిన ఎన్నో సందేశాలు సుప్రభాతంలో కలిసిపోయి ఉన్నాయి. ఒక్క సుప్రభాతాన్ని అర్థం చేసుకుని ఆచరణపూర్వకంగా కనుక దాన్ని పఠిస్తే అందులోనే చెప్తారు కదా జ్ఞాన విజ్ఞానాలతో శోభిస్తారు అని. అది ఎటువంటి సందేహం లేదు. ఈ సుప్రభాతాన్ని బాలవికాస్ పిల్లలకి చెప్పేటప్పుడు 7 ఏళ్ల పిల్లలకి చెప్పినట్టుగా 12 ఏళ్ల పిల్లలకి చెప్పలేము, 12 ఏళ్ల పిల్లలకి చెప్పినట్టు 16 ఏళ్ల పిల్లలకి చెప్పలేము. అదే సుప్రభాతాన్ని 7 ఏళ్ల పిల్లలకి ఎలా చెప్పచ్చు, 12 ఏళ్ల పిల్లలకి ఎట్లా చెప్పచ్చు, 16 ఏళ్ల పిల్లలకి ఎట్లా చెప్పచ్చు అన్నది డివైడ్ చేసి బాలవికాస్లో చెప్పేదాన్ని. ఏదైతే బాలవికాస్ నాకు ఇచ్చారో స్వామి, దాంట్లో నాకు ఇష్టమైన సుప్రభాతాన్ని కూడా కలిపేసి చెప్తూ ఉండేదాన్ని. 5 Ds చెప్పచ్చును. మన సుప్రభాతానికి అన్వయించి ఒక్కొక్క చరణంలో స్వామి ఇచ్చిన సందేశాన్ని మన బాలవికాస్ పిల్లల్లో 5 Dsకి 7 years 8 years పిల్లలకి చెప్పచ్చు, గ్రూప్ 1 పిల్లలకి. అట్లా గ్రూప్ 2 పిల్లలకి వచ్చి భగవద్గీతలో చెప్పిన కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, ఇటువంటి విశ్వరూప సందర్శన యోగము ఇవన్నిటిని అన్వయించి చెప్పచ్చును. గ్రూప్ 3కి వచ్చేసరికి అవస్థాత్రయాల్ని చెప్పచ్చు. దాంట్లోను జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలు దాటి తురీయావస్థ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు అందుకోవడానికి వీలుగా దాన్ని మనం వివరించి చెప్పినప్పుడు వాళ్ళకి తప్పకుండా భగవద్ దర్శనం జరుగుతుంది. అలా జరిగిన పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ అనుభవాలు వాళ్ళు వచ్చి చెప్పినవి విన్నప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. సుప్రభాతం విని విజయవాడలో ఒక కాలేజీలో పిల్లలు అసలు ఎంత రౌడీలాగా ఉండి క్లాసెస్ నడపకుండా ఉన్న గవర్నమెంట్ కాలేజీలో స్టూడెంట్స్ని మార్చి ప్రిన్సిపాల్ చేతే శభాష్ అనిపించుకున్న బాలవికాస్ స్టూడెంట్ ఒకటి ఉన్నాడు, నిఖిల్ అని చెప్పి. ఇప్పుడు నాగపూర్లో జాబ్ చేస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు బ్యాంక్ ఎంప్లాయీ. ఆయన వేరే ట్రాన్స్ఫర్స్ మీద వేరే స్టేట్స్లో ఉంటే పిల్లవాడు ఎడ్యుకేషన్ పాడైపోతుందని విజయవాడ పుట్టిల్లు ఉందని చెప్పి వెళ్ళారు ఆవిడ. అప్పటికే అన్ని అడ్మిషన్స్ అయిపోయాయని గతి లేక చేర్పించానండి గవర్నమెంట్ కాలేజీలో, పిల్లాడు ఏమైపోతాడో అని బాధపడేది ఆవిడ. అట్లాంటి చోట స్టూడెంట్స్ అందరినీ మార్చాడు, రౌడీల్లాగా ఉన్న పిల్లల్ని. ప్రిన్సిపాల్ వచ్చి ఆవిడని చాలా అప్రిషియేట్ చేశాడు. అసలు మీ అబ్బాయి ఎలా చేశాడు, మా వల్ల ఎవరి వల్ల కాలేదు, ఎట్లా చేశాడు అని. ఆ బాబుని అడిగితే నేను బాలవికాస్లో చిన్నప్పుడు నేర్చుకున్న దానివల్ల నేను ఇది సాధించగలిగాను, నాకు మా ఆంటీ దగ్గర విన్నవే నేను వాళ్ళకి చెప్పాను, కొత్తదేమీ కాదు అని చెప్పాట. ఆవిడ విజయవాడ నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి ఆ మాట చెప్పిన రోజున స్వామికి ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నానో నేను మాటల్లో చెప్పలేను. అంతకన్నా తృప్తి కావాలి. కేవలం ఒక గడ్డి పరకగా మనల్ని నిలబెట్టుకుని ఆయన కార్యక్రమాన్ని ఎక్కడెక్కడ ఎలాంటి మార్పులు తీసుకురావాలో చేస్తున్న ఆ శక్తికి మనం ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా భాష సరిపోదు. అవును, అంటే అది ఆ ఆనందం నిజంగా ఆ ప్యూర్ హార్ట్తో స్వామి దగ్గరికి, స్వామి మీరు ఆ రోజు స్వామి కాళ్ళు పట్టుకుని మీరు చెప్పానన్నారు, శక్తివంచన లేకుండా చివరిదాకా స్వామి మిషన్లో నేను మనసా వాచా కర్మణ పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాను అని. స్వామి ఆ కార్యక్రమం మీ చేత ఎలా జరిపిస్తున్నారో బాలవికాస్ ద్వారా అది మళ్ళీ మీకు ఆ రిజల్ట్ కూడా కనపడేలా ఇప్పుడు ఈ నిఖిల్ యొక్క ఉదంతాన్ని వింటే తెలుస్తుంది. అయితే ఇలాంటివి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉండుంటాయి మీకు. అంటే ప్రస్తుత కాల పరిస్థితుల్లో పిల్లలు ఎస్పెషల్లీ వాళ్లకున్న ఇన్ఫ్లుయెన్సెస్ కానీ ఇలాంటి వాటిల్లో స్వామి చెప్పిన విషయాలని కొన్నింటిని వాళ్ళు నడుచుకునేటప్పుడు
చుట్టుపక్కల పిల్లల దగ్గర నుంచి కొంత డిస్కనెక్ట్ రావచ్చు, కొంత ఇబ్బందికర పరిస్థితులు రావచ్చు. అలాంటివి ఎవరైనా మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అయ్యి అడిగినప్పుడు మీరు ఇచ్చిన గైడెన్స్ కానీ అలాంటిది ఏదైనా జరిగిన ఉదంతం ఉంటే చెప్తారా? ఎవరో కాదమ్మా, ఒక పేరెంట్స్ నా దగ్గరికి ఒక బాబుని తీసుకొచ్చారు. వాళ్ళ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్కూల్ వ్యాన్ 7:30కి వస్తుంది, బాబు 7:20కి నిద్రలేస్తాడు. డైలీ స్కూల్ వ్యాన్ వెయిటింగ్లో పెట్టి బాబుని రెడీ చేసి స్కూల్కి పంపించడం, ఆ పిల్లవాడి వల్ల మొత్తం వ్యాన్లో వాళ్ళందరికీ లేట్ అవ్వడం, ప్రిన్సిపాల్ దగ్గర నుంచి వీళ్ళకి వార్నింగ్లు రావడం అనేది వాళ్ళకి ఇది రెగ్యులర్ అయిపోయింది. అది తట్టుకోలేక ఎవరో చెప్తే ఇక్కడ ఫలానా చోట బాల వికాస్ జరుగుతుంది, తీసుకెళ్ళి ఆంటీతో మీరు కన్సల్ట్ చేయండి అన్నారని నా దగ్గరికి తీసుకొచ్చారు. నేను ప్రయత్నం అయితే చేస్తానమ్మా అని చెప్పాను. ఎందుకంటే నేను కాదు చేసేది, చేయించేది భగవంతుడు. సో నేను అలా అని చెప్పాను. వాళ్ళకి క్లాసుకి పంపించారు. వాళ్ళిద్దరూ ఎంప్లాయీస్, భార్యాభర్తలు ఇద్దరు. ఆ పిల్లవాడు ఒక 2 నెలలు వచ్చాడు క్లాస్కి. 2 నెలల తర్వాత వాళ్ళకి ఏదో పనుండి బజార్ వెళ్ళిపోతూ క్లాస్ అయిపోగానే ఇంటికి పంపించకండి, మీ దగ్గరే ఉంచుకోండి, సాయంత్రం మేము వచ్చాక తీసుకెళ్తామని చెప్పి వెళ్ళారు. ఆ రోజంతా నా దగ్గర ఉండిపోయాడు బాబు. నాకు బాల్ వికాస్ ఎట్లా ఉండేదంటే నియర్లీ 70 మెంబర్స్ ఉండేవారమ్మా. ఫస్ట్ గ్రూపు 8 to 9 చెప్పేదాన్ని, సెకండ్ గ్రూప్ వచ్చి 9 to 10 చెప్పేదాన్ని, థర్డ్ గ్రూప్ వచ్చి 10 to 11 చెప్పేదాన్ని. 8 o'clock మొదలెడితే 11 o'clock దాకా 3 hours కంటిన్యూస్గా క్లాసు. అంటే గ్రూప్ 3 వాళ్ళు గ్రూప్ 1 నుంచి కూర్చుంటారు. ఎప్పటికప్పుడు ఆ గ్రూప్ 1 అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోతారు, గ్రూప్ 2 అవగానే వాళ్ళు వెళ్తారు. గ్రూప్ 3 వాళ్ళు చివరి దాకా 3 hours కూర్చుంటారు. అట్లా నడిచేది క్లాసు. ఈ పిల్లవాడు ఆ రోజున ఉండిపోయాడు, మొత్తం అన్ని క్లాసులకి ఉండిపోయాడు, వాళ్ళ ఫాదర్ మదర్ లేకపోవడంతో. ఆ రోజున పిల్లలకి చెప్పిన పాఠం అతని మనస్సుకి ఎంత ప్రభావం చూపించారంటే స్వామి, ఆ రోజు ఓంకారం గురించి పిల్లలకి, గ్రూప్ 3 పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళాక అలారం పెట్టమని కూర్చున్నట్ట. 4:30 కల్లా అలారం పెట్టమని చెప్పి, ఏమో అర్థం కాలేదు వాళ్ళకి, పెట్టేశారు. 4:30కి అలారం మొగ్గానే వాళ్ళకంటే ముందు బాబుకే మెలకు వచ్చింది, లేచేశాడు, గేజర్ వేయమన్నాడు, స్నానం చేసుకున్నాడు, కూర్చుని తనకు వచ్చినట్టుగా ఓంకారం చేసుకుంటూ కూర్చున్నాడు. తల్లిదండ్రులు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయారంటే, అయ్యో బాబాయ్ మా అబ్బాయి ఫస్ట్లోనే ఒక్కసారిగా 4:30కి నిద్ర లేవటం అని. ఆ ఆనందం వాళ్ళకి ఎన్నో రోజులు ఉండలే, 2 రోజులు 3 రోజులు. వాడు మాత్రం రెగ్యులర్ పాపం లేచేస్తున్నాడు. ఇద్దరు ఎంప్లాయీస్ కదా, ఆఫీసుల నుంచి ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది, వచ్చి వండుకునేసరికి లేట్ అవుతుంది, పడుకునేసరికి లేట్ అవుతుంది. రోజు తెల్లవారుజాను పిల్లాడు లేచి వాడితో పాటు లేచేసరికి వాళ్ళకి డిస్టర్బ్ అయిపోతున్నారు. దాంతో వాళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చి, ఏమండి బాబు పొద్దున్నే లేవటం బాగానే ఉంది, మీ దగ్గరకు వచ్చిన తర్వాత మరీ 4:30కి లేస్తే మేము తట్టుకోలేకపోతున్నాం, 7:30కి వ్యాన్ వస్తుంది కాబట్టి 6:30కి లెమ్మని చెప్పండి, మీరు చెప్తే వాడు 6:30కి లేస్తాడు అని. నేను మీ బాబుకి 4:30కి లెమ్మని చెప్పలేదండి. ఆ రోజు క్లాస్లో ఓంకారం గురించి చెప్పాను. ఓంకారం ఏ టైంలో చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది పెద్ద పిల్లలకి చెప్పాను. అది కూడాను, అది విని బాబు అట్లా చేస్తున్నాడేమో, అయినా ఎన్నాళ్ళు లేస్తాడో చూడండి పోనీ మీరు అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉండొచ్చు పేరెంట్స్కి. అది బాబుని కూర్చోబెట్టి చెప్పా, నాన్న నువ్వు చిన్నవాడివి కదా, నువ్వు 6 o'clockకి లే, మరి 4:30కి వద్దులే అంటే. 6 o'clock అంటే సూర్యోదయం అయిపోతుంది కదా ఆంటీ, సూర్యోదయం అయిపోయిన తర్వాత స్నానం చేస్తే రాక్షస స్నానం అని చెప్పారు కదా మీరు, దైవ స్నానం అంటే 4:30కి చెయ్యాలి కదా, నేను దేవుళ్లాగా అవ్వాలి, స్వామి దగ్గరికి వెళ్ళాలి అంటే నేను 4:30కే లేవాలి. ఎదురు నాకు చెప్పాడు, అంటే నా దగ్గర విన్న పాఠం నాకే తిరిగి చెప్పాడు. ఇటువంటివి తల్లిదండ్రులని తర్వాత కన్విన్స్ చేయాల్సి వచ్చింది. మీరు ఒక పని చెయ్యండి, మీరు ఎర్లీగా రావటం నేర్చుకోండి అంటే. వాళ్ళు డైలీ ఆఫీస్ నుంచి రాగానే కాఫీ తాగి టీవీ చూసుకుని అప్పుడు వంట చేసుకోవటం అలవాటట, తినేటప్పటికి లేట్ అయిపోతుంది. సో మీ షెడ్యూల్ మార్చుకోండి, పిల్లవాడికి గుడ్ హ్యాబిట్స్ రావాలి అంటే పేరెంట్స్ కొంత సాక్రిఫైస్ చేయక తప్పదు అని వాళ్ళని కొంత కన్విన్స్ చేస్తే తర్వాత మారారు. ఆ పిల్లవాడు ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఎంటెక్ చేశాడు, జాబ్ చేస్తున్నాడు. తల్లిదండ్రులు చాలా హ్యాపీ ఫీల్. అసలు చదువు రాదు, స్కూల్కే వెళ్ళాడు అనుకుని పిల్లాడు అంత లెవెల్కి వెళ్ళేందుకు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వాళ్ళ హ్యాపీ చూస్తే నాకు హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి హడిల్స్ చాలా వస్తూ ఉంటాయమ్మా. బాల్ వికాస్ చెప్పాడు, పేరెంట్స్ని ట్యాకిల్ చేయటం అనేది సామాన్యమైన విషయం కాదు. కొంతమంది నమ్మకంతో మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొంతమంది కావాలని మనతో వాదించడం కోసం వచ్చేవాళ్ళు ఉంటారు, చెప్పిన ప్రతిదాన్ని రివర్స్లో మాట్లాడే వాళ్ళు ఉంటారు. పేరెంట్స్ని కన్విన్స్ చేయాలంటే మేము స్వామి దగ్గర ముందు బాగా ప్రే చేసుకుని స్వామి శక్తి ఇవ్వమని కోరుకుని పేరెంటింగ్ పెట్టుకుంటూ ఉంటాం మేము.
స్వామి అసలు బాల వికాస్ మొదలుపెట్టిన అసలు ఆ దృక్పథం ఏమిటో, ఒక గురువుగా అది పూర్తిగా అనుభవిస్తూ దాని యొక్క ఫ్రూట్స్ను కూడా స్వామి ఇస్తున్న ప్రసాదంగా స్వీకరిస్తూ దానివల్ల సొసైటీలో వస్తున్న మార్పుని రికగ్నైజ్ చేస్తూ, అంటే ఆ చిన్న పిల్లాడికి మీరు వేసిన బీజం మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తంలో అది మార్పు వచ్చేదానిగా చాలా సంతోషంగా ఉంది తెలుసుకోవడానికి కూడా. అయితే మీరు నిత్య జీవితంలో స్వామితో ఎలాగూ ఇలా బాల వికాస్ సేవలోనూ ఎప్పుడూ స్వామితో కనెక్ట్ అయ్యే ఉంటారు. అంటే స్వామితోటి ఈ జీవితంలో జరిగే ప్రతి క్షణం ప్రతి ఇది స్వామితోటే అన్న కనెక్ట్ని అలా సస్టైన్ చేసుకుని మెయింటైన్ చేసుకోవడానికి మీకున్న మోటివేషన్ ఏంటి? పాజిటివ్ థింకింగ్ అమ్మా. స్వామి చెప్తారు కదా, ఏం జరిగినా మంచికే అని అనుకోమని చెప్తారు కదా. అవును, మనకి రాజుగారికి అది చెప్తారు స్వామి. రాజుగారు వేలు తెగిపోయినా మంచిదే, శుభమే. మంత్రి గారికి పదవి పోయి సౌకర్యాలు పోయి జైల్లో పడినా మంచిదే, ఎందుకంటే ఇద్దరు ప్రాణాలు కాపాడాడు. అది భగవంతుడి సంకల్పం. అది మనం గ్రహించుకోవడానికి మన మానసిక పరిపక్వత కావాలి, భావశుద్ధి కావాలి. వచ్చినప్పుడు జరిగే ప్రతిదీ కూడా మనం దాన్ని పాజిటివ్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పాజిటివ్గా తీసుకోవడానికి ముందు డిస్క్రిమినేషన్ పవర్ డెవలప్ చేసుకోవాలి ఎవరైనా కూడా. ఈ రోజు కూడా స్వామి నాకు పరీక్షలు పెడుతూనే ఉంటారమ్మా. ప్రతిసారి పరీక్ష పెట్టేది ఆయనే, రాయించేది ఆయనే, పాస్ చేయించేది ఆయనే. పరీక్ష లేకుండా ఉండదు. రోజంటే పగలు రాత్రి ఉన్నట్టుగా జీవితం అంటే కష్టం సుఖం కలిసే ఉంటాయి. 2 విరామాల మధ్యన కష్టము, 2 విరామాల మధ్యన సుఖము అని చెప్తారు స్వామి. అందుకని ఈ శ్వాస ఎట్లా అయితే తీస్తున్నామో జీవితంలో కష్ట సుఖాలు కూడా అట్లానే వస్తూ ఉంటాయి. సో పాజిటివ్ థింకింగ్ ఎంత డెవలప్ చేసుకుంటే అంత మనం స్వామితో కనెక్ట్ అవ్వడానికి, ఈ లోకంలో మనకు వచ్చే అడ్డాలు ఏవైతే ఉన్నాయో అడ్డంకులు, వాటిల్ని అధిగమించడానికి ఎక్కువ దోహదం చేస్తుంది. అది దానికి తోడు సత్సంగంలో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఎక్స్ట్రా ఎనర్జీని ఇస్తుంది. అంటే మనం ఎవరికి చెప్పుకోలేని సమస్యలు కొన్ని ఉంటాయి ప్రతి వాళ్ళకి కూడా. అటువంటివి కూడా సత్సంగంలో మాట్లాడుతున్నప్పుడు మన ప్రశ్నకి ఆన్సర్ స్వామి వాళ్ళ ద్వారా ఇప్పిస్తూ ఉంటారు. దాన్ని మనం సర్వైవ్ అయిపోగలుగుతూ ఉంటాం. సమాజంలో కానీ, ఇరుగు పొరుగులో కానీ, ఇంట్లో కుటుంబ వ్యవహారాల్లో కానీ ప్రతి వాళ్ళకి అడ్డాలు రావటం సహజం. ఇది సత్సంగము, సద్గ్రంథ పఠనము, ఈ రెండింటి వల్ల చాలా సమస్యలు, మనం సమస్యలు అనుకునేవి సమస్యలు కానే కాదు, అన్నిటినీ కూడా దాటేయచ్చు. తెలియనప్పుడు అజ్ఞానమే సమస్య. నాకు ఒకసారి స్వామి అది స్ఫురణ ఇచ్చారు. చాలా అంటే మా బాబు హ్యాండిక్యాప్డ్ బాబు ఉండేవాడు. రోజు రోజుకి డిటోరియేట్ అవుతూ వచ్చాడు. 9th ఇయర్లోనే చనిపోతాడన్న పిల్లవాడిని స్వామి 28 years వచ్చే వరకు బతికిచ్చారు. బతికించడమే కాదు, Group 2 పాస్ అయ్యాడు, కంప్యూటర్ బీకామ్ చేశాడు. పిల్లలకి Group 2, Group 3 ఎగ్జామ్కి ప్రిపేర్ చేసేవాడు పిల్లల్ని. యూత్ పిల్లలందరికీ కంప్యూటర్ మీద వర్క్ చేసి ఇచ్చేవాడు. సంస్థకు సంబంధించినవన్నీ కూడా చాలా చేసేవాడు. కానీ ఆ బాబు చనిపోయినప్పుడు కొంచెం మాతృహృదయం కదిలింది. ఎంత సాధనలో ఉన్నా కూడా కదిలింది. ఆ కదలటం కూడా దేనివల్ల అంటే నా చుట్టూ ఉండే సమాజం వల్ల. ఇండివిజువల్గా నా సాధన కంటే కూడా చుట్టూ ఉండే సమాజంలో నుంచి వచ్చిన ప్రశ్నల తాకిడిని తట్టుకోవడానికి నాకు నిలదొక్కునే శక్తి సరిపోలేదు నా సాధనకి. స్వామి సాక్షాత్తు లలిత అమ్మవారిగా దర్శనం ఇచ్చినా కూడా నాకు ఆ శక్తి సరిపోలేదు కాల ప్రవాహంలో. అప్పుడు స్వామి చేసిన పెద్ద మిరాకిల్ ఏంటంటే, చాలా అసలు తట్టుకోలేని పరిస్థితిలో ఉంటానా పడిపోతానా అనే స్థితిలో ఉన్నాను నేను. పుట్టపర్తికి తీసుకెళ్ళింది మా అమ్మాయి. తీసుకెళ్ళినప్పుడు తీసుకెళ్ళిన 3వ రోజున స్వామి ఆయన పిల్లలందరినీ పంపించారు నేనున్న చోటికి. అందరి పేర్లు నాకు గుర్తులేవు. సాయి కృష్ణ, అరవింద్, ప్రభాకరు, గణేష్, అశ్వథ్, ఓంపి అంటారు. ఇలా మొత్తం వాళ్ళ గ్రూప్ ఒక 12 మంది దాకా స్వామి ఆయన పిల్లల్ని పంపించారు. ఆ రోజున భగవంతుడి యొక్క దివ్య ప్రేమ ఆ పిల్లల ద్వారా నాకు అందించారు స్వామి. అందించి స్వామితో వాళ్ళకున్న అనుబంధాన్ని, స్వామి యొక్క భజనలని వాళ్ళు పాడి వినిపించి ఈ మాతృహృదయానికి తగిలిన దెబ్బ ఏదైతే ఉందో నా గాయాన్ని మాంచేశారు. స్వామి వాళ్ళ ద్వారా చేయించారు. ఆ రోజు నేను మర్చిపోలేను. 2009 July 25th ఆ స్వామి ఆ రోజుని ఇచ్చిన ఆ ఎనర్జీ ఏదైతే ఉందో వాళ్ళ పిల్లల ద్వారా ఈ రోజు వరకు సంస్థలో నేను సస్టైన్ అవుతున్నానంటే అదే కారణం. ఆ ఎనర్జీనే మళ్ళీ మళ్ళీ నాకు రీప్రొడ్యూస్ అవుతోంది. చాలా అద్భుతమైన విషయాలు చెప్పారమ్మా.
ఆ నిశ్చలమైన భక్తికి భగవంతుడు తప్పకుండా దగ్గరికి వచ్చి కనికరిస్తాడు అన్నదానికి ఇప్పుడు మీతో సంభాషించిన ఈ క్షణాలు చాలు, అది ఇంకా అది నిలబడడానికి. చాలా సంతోషం. ఇంకొక విషయం అమ్మా, ఇప్పుడు భజనలకు అందరూ అటెండ్ కాలేకపోవచ్చు. ఇంట్లో ఇవాళ రేపు దైనందిన పరిస్థితులు, స్కూల్ నుంచి పిల్లలు వచ్చే టైం అవ్వచ్చు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు, వాళ్లే ఎంప్లాయీస్ అయ్యి ఉండొచ్చు, సత్సంగాలకి అటెండ్ కాలేకపోవచ్చు. ఇటువంటి వాళ్ళందరికి కూడా సాధన ఎట్లా చేసుకోవాలి అనే క్వశ్చన్ వస్తూ ఉంటుంది. అడుగుతూ ఉంటారు పేరెంట్స్ నన్ను కూడా. రేడియో సాయి పొద్దున్న లేచినప్పటి నుంచి పెట్టుకుని వదిలేస్తే దాంట్లో భజన వస్తుంది, సత్సంగాలు వస్తాయి, ఎంతమందివో అనుభవాలు వస్తాయి, స్వామి చేసిన మిరాకిల్స్ వస్తాయి. వాళ్ళ సాధన వాళ్ళకి డెవలప్ అవడానికి, వాళ్ళ విశ్వాసం గట్టిపడడానికి రేడియో సాయి ఎక్కడ ఉన్న వాళ్ళకి అక్కడే వాళ్ళ సాధన డెవలప్ అయ్యేందుకు చాలా ఉపకారం జరుగుతోంది దానివల్ల. కాబట్టి రేడియో సాయి అనేది ఇంటింటా భగవంతుడు ఉన్నట్టే. రేడియో సాయి ఓపెన్ చేశాము అంటే మన ఇంట్లో భగవంతుని తీసుకొచ్చి సింహాసనంలో కూర్చోపెట్టుకున్నట్టే అని నేను విశ్వసిస్తాను. చాలా చక్కగా చెప్పారు. రేడియో సాయి స్టూడియోకి వచ్చి ఇంత మంచి విషయాలని మాతో పంచుకున్నందుకు ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటూ సాయిరామ్. సాయిరామ్. ఆధ్యాత్మిక కనిస సంపత్తికి ఆలవాలమైనటువంటి భారతదేశమునందు ఈ విధమైనటువంటి అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములనేటువంటి పెనుభూతములు ప్రళయ తాండవం సలుపుతున్నటువంటి ఈ సమయమునందు బాల వికాస బాలబాలికలందరి కూడాను ఈ యొక్క పెనుభూతములను దూరము చేసి ప్రశాంతి ప్రబోధలు సలిపి మన భారతదేశములకు నాయకత్వాన్ని వహించేటువంటి యొక్క పుత్రులుగా మీరు తయారు కావాలని కూడాను మేము ఆశిస్తున్నాము. సామాజికమైనటువంటి రైలునందు దీర్ఘ ప్రయాణం సలిపేటువంటి వారు బాలబాలికలు. ఈ పెద్దలైనటువంటి వారందరూ కూడాను ఏ యొక్క ప్రక్క స్టేషనో లేక 3వ స్టేషనో 4వ స్టేషనో కూడాను ఈ రైలు నుంచి విరమించుకునేటువంటి వారు కనుక దీర్ఘ ప్రయాణం సలిపేటువంటి యొక్క బాలబాలికలు ఈ యొక్క సమాజం అనేటువంటి యొక్క ట్రైన్ యొక్క అవస్థల యొక్క స్థితిగతులు కూడాను మీరు గమనించడానికి తగినటువంటి అతి భద్రతను మీరు వహించాలి. ప్రపంచం యొక్క స్థితిగతులన్నీ కూడాను దేశములపైన ఆధారపడి ఉంటుంది. వివిధ దేశముల యొక్క మంచి చెడ్డలంతా కూడాను సమాజం పైన ఆధారపడి ఉంటుంది. సమాజం యొక్క మంచి చెడ్డలంతా కూడాను వ్యక్తి పైన ఆధారపడి ఉంటుంటుంది. కనుక వ్యక్తి స్వరూపులైనటువంటి మీరు ఈ సమాజక సత్వాన్ని తీర్చిదిద్ది మన యొక్క దేశం అనేటువంటి సరోవరాన్ని నింపి ప్రపంచం అనేటువంటి సాగరంలో లీనం కావాలని ఆశిస్తున్నాను. కనుక ఈ విశ్వ ప్రేమను మనం వెదజల్లి, విశ్వ ప్రేమను మనం అర్థం చేసుకొని, విశ్వ ప్రేమ ద్వారా మన యొక్క జీవితమును సార్థకంగా గావించుకునేటువంటి ప్రయత్నమే బాల వికాస్ యొక్క ప్రథమ లక్ష్యము. పరిపూర్ణమైన స్వామి అనుగ్రహంతో ఎంతో నిగూఢమైన ఆధ్యాత్మిక సత్యాలను చాలా సరళంగా మనసుకి హత్తుకునేలా బాలవికాస్ తరగతులను నిర్వహించి నవసమాజ అభ్యుదయానికి పునాదులు వేస్తూ శ్రీమతి శ్రీ మనందరికీ ఆదర్శంగా నిలిచారు.